థ్యాంక్ యూ. రాయ జగపతి రాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు అనుకోకుండా యుఎస్ఏ నుంచి మా సద్గురు స్పిరిచువల్ మూమెంట్ని రన్ చేస్తున్న మాస్టర్ అనిరుద్ధ గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం అయింది. వారికి కూడా చప్పట్లు కొడదాం. మొన్న పిఎస్ఎస్ఎం గ్లోబల్కి మన సద్గురు తరపున హెల్ప్ చేయాలని చెప్పి ఫోన్ చేయగానే మరి వాళ్ళ టీంతో పిఎస్ఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి మెయిన్ ప్రధాన లీడింగ్ తీసుకొని చాలా సర్వీస్ చేశారు. వాళ్ళందరికీ భోజనాలు, వసతి సౌకర్యాలు అన్నీ ఏర్పాట్లు చేసి చక్కగా చేశారు. వారి బృందానికి మనం ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మీకు ఇంకొక ఇన్విటేషన్ ఉంది. రాయ జగపతి రాజు గారు తరపున నేను చెప్తున్నా. వైజాగ్ ప్రోగ్రాం అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11 దాకా అద్భుతమైన కార్యక్రమం. ఇదే మీ అందరికీ ఆహ్వానం. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది. పిఎస్ఎస్ఎంలో ఉన్న అనేక ప్లేసుల్లో దానికి ఒక ప్రత్యేకత ఉంది. వాటర్ ఫాల్స్, తర్వాత వాగులు, అది ఒక అద్భుత లోకం. అక్కడ చల్లో వణకడానికి ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం నుంచి వస్తారు. పక్కనే లంబసింగి, ఆ చలిలో అందరూ గడపడానికి వస్తారు. మనం ఇదైతే పూర్తి శాకాహార గ్రామం. ఆ లంబసింగి అయితే అక్కడ మీకు బ్యాంబూ చికెన్ ఇవన్నీ దరిద్రం ఉంటాయి. పూర్తి శాకాహార గ్రామం తయారు చేశారు రాయ జగపతి రాజు గారు. మీరందరూ దానికి రావాల్సింది కోరుచున్నాను. ఆ అద్భుత కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. ఎన్ని ఇన్విటేషన్లో మనకి ఇది అయిపోగానే కొటాల్లో ఉంది. కొటాల మీరు ఈ బ్యాగ్ ఇంట్లో పెట్టి ఇంకో బ్యాగ్ తీసుకొని వచ్చేయడం అంతే. కొటాల ప్రోగ్రాం ఉంది సంక్రాంతికి 13, 14, 15. అక్కడ కూడా అద్భుతంగా గడుపుదాం. అది అయిపోయిన తర్వాత ప్రకృతి వ్యాలీ, అది అయిపోయిన తర్వాత పేరవరం, మరలా ఇంకా మధ్యలో చిన్న మళ్ళా మెగా ప్రోగ్రాం. సో ఏదేమైనా ఈ మెగా ప్రోగ్రామ్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. గ్రేట్ ఈవెంట్ ఇది. పిఎస్ఎస్ఎం మూమెంట్లోనే గ్రేట్ ఈవెంట్. ఇదన్నిటికీ తల్లి వృక్షం. ఇక్కడి నుంచే శాఖలు తయారవుతాయి. వీటన్నిటికీ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారికి, వారి బృందానికి చాలా కష్టం ఒక మూమెంట్ చేయడం. ఎందుకంటే మేము ఎన్నో చేస్తుంటాం కాబట్టి చెప్తున్నాను. కరమంటే కప్ప కోపం, వేయడమంటే పాము కోపం అన్న పరిస్థితి ఉంటుంది ట్రస్టీలకి. అందులో వారికి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవకాశం ఉండదు. కానీ అక్కడ అందరినీ షట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళని కాదంటే వాళ్ళు బాధపడతారు. మళ్ళీ అందరినీ ప్రజెంట్ చేయాలి, అందరికీ సమన్యాయం చేయాలి. అది ఆషామాషి వ్యవహారం కాదు. పత్రికారిని ఆయన ఎందుకు పెట్టుకున్నాడో ఈ కార్యక్రమం, పత్రికారి తర్వాత, పత్రికారు ఉన్నంతసేపు, తండ్రి ఉన్నంతసేపు ఇల్లు బాగానే ఉంటుంది. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఎలా ఉన్నారన్నదే అసలైంది. వాళ్ళందరూ కంపైల్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళడంలో మన విజయభాస్కర్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొడుకుంది. దానికి అందులో సందేహమే లేదు. ఎవరు అవునన్నా కాదన్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన రోజు, వైకుంఠ ఏకాదశి. మీ అందరూ తెలుసు. ఇందాక మారం గారు చెప్పారు కదా, 1,00,000 మంది ప్రజలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్తరం వాకిలి దగ్గర కూర్చొని ఉన్నారు. నిజానికి అది మంచి కాన్సెప్ట్. అది ఉత్తర వాకిలి దగ్గర ఎందుకు ఉండాలి, దాని ద్వారా దర్శనం చేసుకుంటే ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది అన్నది సనాతన భారత సాంప్రదాయంలో ఉన్నది, శాస్త్రంలో ఉన్నది కూడా. అయితే ఆ ఉత్తరం వాకిలి వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తున్నారంటే మోక్షం రానట్టే కదా. ఉత్తరం వాకిలి ద్వారా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, గొడవలు, విభేదాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? మోక్షం రానట్లే కదా. అంటే మరి ఆ కాన్సెప్ట్ తప్ప అంటే కాదు, ఆ కాన్సెప్ట్ రైట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరం వాకిలి పైన 2 రాక్షసుల బొమ్మలు చెక్కుంటాయి. తిరుమల కనుక మీరు ఎప్పుడన్నా వెళ్తే చూడండి. ఆ రాక్షసుల్ని విష్ణుమూర్తి సంహరించిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక వరం కోరుకుంటారు. అయ్యా, మమ్మల్ని వైకుంఠం నుంచి గంటేకు, మా తరపున ఏదన్నా చెయ్యి అన్నప్పుడు అదిగో ఈ వాకిల్ని సృష్టించి విష్ణుమూర్తి ఆ వాకిలి ద్వారా ఎవరు వస్తే వాళ్ళకి మోక్షం అని చెప్పారని కథని టూకీగా చెప్పారు. కానీ అందులో అసలైన విషయం ఉంది. ఎందుకంటే మనము వెతకాలి, వెతికితేనే జ్ఞానం దొరుకుతుంది, వెతకకుండా దొరకదు. అక్కడ ఉన్న రాక్షసులు ఇద్దరు కూడా అహంకారం, ఎక్కడో లేరు,
వాళ్ళిద్దరు మనలోనే ఉన్నారు, మన లోపల ఉంటారు, రెడీగా ఉంటారు వాళ్ళు. ఎదుటోడు ఎవడన్నా ఒక పంచేగానే వాడు లెగుస్తాడు పైకి, వాడికేం తెలుసు అని. దాని పేరే కడుపు మంట అనమాట. ఆ రాక్షసుడు ఉంటాడు లోపల. అంటే నీలో రాక్షస గుణాలను దాటితేనే నువ్వు ఉత్తరం వాకిలి దాటినట్లు. అది అసలైన కాన్సెప్ట్ అక్కడ. మీరు ఉత్తరం వాకిలి దాటితే మోక్షం వచ్చినట్లు కాదు మిత్రులారా. మన లోపల ఉన్న రాక్షసుని దాటితే. ఆ ఇద్దరిని శ్రీహరి సంహరించేటప్పుడు చెప్పిన మాటలు ఇవి. ప్రతి మానవుల్లో కూడా రాక్షసుడు ఉంటాడు, దైవం ఉంటాడు. వాడిలో ఉన్న రాక్షసుని వాడు దాటాలి. దాటాలంటే ఏం చేయాలి? రాక్షసుని దాటడం చిన్న విషయం కాదు, వాడు నిరంతరం లెగుస్తూనే ఉంటాడు. దానికి మనము రాక్షసుని దాటిన వాళ్ళని పట్టుకోవాలి. ఎవరు రాక్షసుని దాటిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో? చాలామంది ఉన్నారు. మనకు తెలిసింది ఎవరు? ఇదిగో మన గురువుగారు పత్రిగారే, అవునా? ఆయన రాక్షసుని దాటాడు. ఎవరా రాక్షసులు? పత్రిగారు ఆ దాటానికి ఆయన దగ్గర ఏం పట్టుకున్నాడు? ఏ లక్షణాలు ఉన్నాయి ఆయనలో? అవి పట్టుకుంటే అయిపోద్ది అంతే. పత్రిగారి యొక్క లక్షణాలను పట్టుకుంటే మనం కూడా మనలో రాక్షసుని దాటేయచ్చు. అదే ఉత్తర వాకిలి దర్శనం. పత్రిగారిలో ఉన్న గొప్ప లక్షణం చెప్తాం మీకు. మొదటిది అంగీకారం. ఈ రాక్షసుడు లక్షణాలు అనమాట. వీడు అంగీకరించడు ఎవరినే. ఎందుకంటే ఈ లోకంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పని ఉంటుంది. అందరూ ఒకటి చేయరు. ఒక్కొక్కరికి ఒక డిజైన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత తర్వాతే మనము ఆ ప్రత్యేకతతో వాళ్ళు వస్తారు, ప్రణాళికతో వస్తారు. వాడిని అంగీకరించాలి మనం. హిరణ్యాక్షకుడు అని ఒకడు ఉండేవాడు. వాడి కొడుకుని అంగీకరించడు. ఎందుకంటే కొడుకు హరిభక్తుడు, ఈయనేమో శివభక్తుడు. నేను చెప్పినట్టుగా నువ్వు హరిభక్తుడు అవ్వడానికి వీల్లేదు, శివభక్తుడే అవ్వాలి అంటాడు. అంతే. అక్కడ నుంచి నాన్నగారు మీ గోల మీది, నా గోల నాది, నేను ఈ పని మీద వచ్చాను అంటాడు ప్రహ్లాదుడు. వినడు. కన్న కొడుకుని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చూసారా? అంటే మనలో ఉన్న రాక్షసుడు ఎంతవరకు వెళ్తాడో మీరే గుర్తించండి. హిరణ్యకశిపుడు లేక పుట్టిన తన కొడుకుని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేశాడు? ఒకే ఒక్క లోపం వల్ల. ఏంటి ఆ లోపం? అంగీకారం లేకపోవటం వల్ల. అంగీకరించవచ్చు కదా, విష్ణువుని ఆయన ఆరాధించుకుంటాడు, అంగీకరించుకో, నీకేంటి? పత్రిసార్లో ఉన్న గొప్ప లక్షణం. ఈరోజు పిఎస్ఎస్ఎం ఎంత పెద్ద విస్తారమైందంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పత్రిసారు అందరినీ అంగీకరించడం వల్లే, అన్ని డైమెన్షన్ నుంచి వచ్చి మాస్టర్స్ పనిచేయడం వల్లే. భక్తియోగంలో ఉన్న వాళ్ళని అంగీకరించాడు. నేను భక్తియోగంలో నుంచి వచ్చాను, తెలుసా మీకు? భక్తియోగం కాన్సెప్ట్లో నుంచి వచ్చి అందులో ఉన్న వాళ్ళని నేను ధ్యానంలోకి తిప్పాను, కొన్ని వేల మందిని. పత్రిగారు నన్ను అంగీకరించాడు. అదే రోజు పత్రిగారు నన్ను అంగీకరించకుండా అంటే నేను పిఎస్ఎస్ఎంలో ఉండను. నా ద్వారా కొన్ని వేల మంది పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు, వాళ్ళు ఉండరు. అదేవిధంగా పత్రిసారు డాక్టర్ జీకేని అంగీకరించాడు, డాక్టర్ని అంగీకరించారు, క్రిస్టల్స్ వాళ్ళని అంగీకరించారు, పిరమిడ్ల వాళ్ళని అంగీకరించారు. నీ ఇష్టం ఏ ప్రత్యేకత ఉందో దాన్ని అన్నింటిని అంగీకరించారు. ఎవరు అంగీకరిస్తారో వాళ్ళకే వైకుంఠ దర్శనం, వైకుంఠ ద్వారం. మిత్రులారు గుర్తుపెట్టుకోండి. మీకు అంగీకారం అంటే బాగా గుర్తొచ్చింది నాకు. ఒక సినిమా చూశాను, F3 చూసారా మీరు? F3 చూశారు? మీరు చూసే ఉంటారులే, అంటే టీవీలో చూసి ఉండొచ్చు, థియేటర్కి వెళ్ళకుండా. ఆ సినిమా మొత్తం మీద వెంకీమామ హ్యాపీగా ఉండడు, వెంకీమామ తమ్ముడు హ్యాపీగా ఉండడు. ఒక ఫ్యామిలీ ఉంటారనమాట, భయంకరమైన ఫ్యామిలీ. ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు, ఇద్దరు లేడీస్, వాళ్ళ అత్తలు అంతా బాధేస్తుంటారు ఎవడు దొరికితాడని. ఎంటైర్ ఆ మూవీలో ఒకే ఒకడు హ్యాపీగా ఉంటాడు. ఎవడో చెప్పండి? అంతేగా వాడు. ఆ సినిమాలో వాడు ఏం చెప్పినా అంతేగా అంటాడు. వాడు ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే వాడే అంగీకారం కాడు. మీరు బాగా గమనించండి, సమాజంలో ఏం జరుగుతుందో. 100 పెళ్ళిళ్ళలో 80 పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు లేవు, ఎక్కడ విడాకులకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఒకప్పుడు సమాజంలో ఈ స్థాయిలో ఉండేది, ఆధిపత్య సమాజం ఈ స్థాయిలో ఉండేది, ఆడపిల్ల ఈ స్థాయిలో ఉండేది. అంటే మన అమ్మమ్మల కాలం నాడు ఈ ఆధిపత్య సమాజం ఈ స్త్రీని నొక్కేయడంతో ఆ స్త్రీ సైలెంట్ అయిపోయేది, భరించేది. దాంతో ఆ కాపురాలు అలా నడిచిపోయినాయి. కానీ ఈరోజు ఈ స్త్రీకి అన్ని అవకాశాలు, హక్కులు వచ్చినాయి. దాంతో ఈ స్త్రీ పెరిగింది, స్త్రీ సమాజం పెరిగింది. ఉమెన్ ఈరోజు ఎంపైర్ అయిపోయింది, తనకు ఒక పవర్ వచ్చేసింది. ఫైనాన్షియల్, సోషల్, ఉద్యోగం ఉంది, అన్నీ మాట్లాడితే ఏది కావాలంటే అది ఉంది తనకి. ఈ ప్రపంచం అన్నీ ఇస్తుంది. అంటే తను ఈ స్థాయికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ అంగీకరించలేని సమాజం ఎప్పుడైతే యాజ్ ఇట్ ఈస్గా ఉందో దాంతో వాళ్ళకి మధ్య ఈగోస్ వస్తున్నాయి. ఇప్పుడు కాపురాలు నిలబడాలంటే ఒకే ఒక్క దారి, మీరందరూ అంతేగా అయిపోండి. నేనైతే అంతేగానే నా భార్యకి అప్పచెప్పేసా. ఉమెన్ ఎంపైర్ అప్పుడు మనకెందుకు ఈ పని, చక్కగా ఆమె చూసుకుంటుంది. నన్ను అడిగితే ఉమెనే బాగా చూసుకుంటుంది జంట కన్నా. అందుకనే పిఎస్ఎస్ పత్రికారు కూడా అంగీకారమే, మహిళా ధ్యానమా చక్రం పెట్టారు పత్రికారు. ఈరోజు మహిళని ఎంత బాగా తెచ్చారు గురుగారు పైకి, చప్పలు కొడతాం, గ్రేట్. అది మొత్తం పిఎస్ఎస్ఎం లేదు 90% మహిళలే. 2027లో ప్రపంచ ధ్యాన మహిళా సంస్థ, గట్టిగా చప్పలు కొడుకుందాం, గ్రేట్. సో అంగీకారం ప్రతి దానిలో ఉంటుంది. అంగీకారం. ఒక పువ్వు కాయను అంగీకరిస్తుంది, పువ్వు పడిపోతేనే కాయ వస్తుంది. నేను ఎవడ రావడానికి నేను ఒప్పుకోనంటే అది అవ్వదు మిత్రులారా, తోసేస్తుంది సమాజం. మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా స్పిరిచువాలిటీలో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంగీకారం. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మిమ్మల్ని ఉంచదు, ఇక్కడ మూమెంట్ తోసేస్తుంది మిమ్మల్ని బయటికి. నేను వీరి దగ్గర నేర్చుకున్నాను ఆ విషయం. ఈయన మొత్తం అంగీకరిస్తాడు, తను ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎలా వస్తుంది చెప్పండి? ఒక చిన్న పాయింట్ అంగీకారమే. ఆయన చిన్నవాడితోనూ అలాగే ఉంటాడు, పెద్దవాళ్ళతోనూ అలాగే ఉంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో అన్నింటిలో అంగీకారం. ఒక చిన్న చీమది కూడా ఈ లోకం ఏమన్నా మందా? నాకు అర్థం కాదు. ఇదన్నా మన బాబుగాడిదా ఈ లోకమంతా? నేను చెప్పినట్టు జరగాలంటే అందరిని అంగీకరిద్దాం. వాడికి ఏమన్నా మార్చాలనుకుంటే వాడిని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. వాడు మాంసాహారి, వాడిని అంటుకోక, వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వకు అంటున్నాడు. నిన్నెవడో, అరే నీకు బుద్ధి ఉందా? పత్రికారు నీకు షేక్ హ్యాండ్ ఇవ్వబట్టే కదా నువ్వు శాఖాహారి అయ్యావు. పత్రికారు ప్రతి ఇల్లు తిరిగాడు, వాళ్ళందరూ మాంసాహారులు ఇల్లే కదా. ఈరోజు మనందరం శాఖాహారులం అయ్యామంటే పత్రికారు ఇచ్చిన అంగీకారమే కదా. కనుక మిత్రులారా, మనం అంగీకరిద్దాం. పిఎస్ఎస్ఎం అంటేనే అంగీకారం. ఎవరినైనా, ఏ మూమెంట్ అయినా, దేన్నైనా అంగీకరిస్తాం. అందుకే ఇక్కడ బాగా వినపడేది ఏంటో తెలుసా? చప్పట్లో. అంగీకరించడమే. చప్పట్లు అంటే అంగీకరించండి. మొన్న ఎవరో చెప్తారు పిఎస్ఎంలో చప్పట్లు ఎందుకు కొడతారని ఎవరు అడిగితే, చేతి నాడులు యాక్టివ్ అవ్వడానికి అన్నాడు. నీ మొహమేం కాదు, చేతి నాడులు యాక్టివ్ అవ్వడానికి కాదు, అది వేరే ఏమో అయితే అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ మనస్ఫూర్తిగా అభినందన, నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, ఎంత బాగా పాడావు, ఎంత బాగా చెప్పావు, ఎంత చక్కగా మాట్లాడావు. నాకు శ్రీశైలంలో ధ్యాన యజ్ఞాలు జరిగే టైంలో, అది ఏ సంవత్సరం గుర్తులేదు, 2009, ఎస్, ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ శ్రీధర్ స్వామి, చాలా ఇంత వెయిట్ ఉంటారు. ఆయన కూర్చోబెట్టి ఆయన టైంలో ఆయన మాట్లాడిన తర్వాత గురువుగారు ధ్యానం చేయించాలి. కానీ అక్కడ ఏం జరిగిందంటే, నేను ధ్యానం చేయిస్తా అన్నాడు. అనగానే గురుగారు మైక్ ఇచ్చారు. మైక్ కానీ ఆయన వాళ్ళ స్టైల్లో వాళ్ళు ధ్యానం చేయించాడు. నాగరాజ అని పాట పాడుతూ ఆయన భజన చేస్తూ ధ్యానం చేయించాడు. మనవాళ్ళు పిరమిడ్ ధ్యానులు గొప్పోళ్ళు అండి. నన్ను అడిగితే మాస్టర్లు అంటే నేను చెప్పలేను, కానీ ఎందుకంటే వీళ్ళు అందరిని అంగీకరిస్తారు. ధ్యానులే దేవుళ్ళు నిజంగా. ఎవరినైనా ఆయన పాడుతున్నారు, మనవాళ్ళు ఇలా ఊగుతూ ధ్యానం చేస్తున్నారు. ఆయన ఇంకా రిచ్చిపోయాడు, ఎందుకంటే ఇంతమంది ఊగడం ఆయన ఎప్పుడు చూడాల. అప్పుడు నేను అడిగాను, ఎలా భరించారు సార్ మీరంటే, నువ్వు ఆయన చేయి చూసావు ఇంతలా ఉంది. గురుగారు ఇలా కూర్చొని ఆయన ఇలా చూస్తున్నారు. అంటే గురుగారు సరదాగా మాట అన్నారు, కానీ ఆ పాయింట్ ఏంటంటే గురువుగారు అంగీకారం. ఆ రోజు గురువుగారు ఆయన అంగీకరించబట్టి ఆయన భక్తులు ఎంతోమంది వచ్చారు అక్కడ, వాళ్ళందరూ ధ్యానం చేశారు, వాళ్ళందరూ శాఖాహారులు అయ్యారు. అది అంగీకారం యొక్క రహస్యం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీరు ధ్యానం పిఎస్ఎస్ఎం యొక్క టార్గెట్ ఏంటంటే శాఖాహారం. ఈ జీవహింస మానాలి. మీరు ఏ దుకాణం అని పెట్టుకోండి, నేనైతే ఎన్ని దుకాణాలు పెడతాను. నేను బోల్డ్ సినిమాలు వేస్తాను, గీతం అంటాను, సాయిబాబా అంటాను, అన్నమయ్య అంటాను, ఏవేవో వేస్తాం మేము, కళలు అంటాం. ఫైనల్ కాన్సెప్ట్ ఒకటే, వాడు ఎన్లైటన్మెంట్ అవ్వాలి. అలాగా ఈ విశ్వంలో, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, అది విచిత్రం. పిఎస్ఎస్ఎంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లెక్కలేము, అందరిది కూడా ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్. గురుగారు ఏ ప్లానెట్లోంచి ఎరుకొచ్చాడో తెలియదు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్. వాళ్ళందరూ వాళ్ళ యొక్క శక్తి ఓపెన్ చేయాలంటే ఒక్క పని చేయాలి, వాళ్ళని అభినందించండి అంతే. వీలైతే సహకరించండి, చెడగొట్టకండి. కానీ ఒక విషయం చెప్తున్నా మనస్ఫూర్తిగా మిత్రులారా,
ఎవడైతే చెడగొట్టాడో, ఎవడైతే అంగీకరించలేదో వాడి డొక్క చీల్చబడుతుంది హిరణ్యకశిపుడిలాగా. చేతనైతే సాయం చేయండి, లేకపోతే నచ్చకపోతే దూరంగా ఉండండి. రెండు ఆప్షన్ లేడా. నచ్చిందా సహాయం చేయండి, నచ్చలేదా దూరంగా ఉండండి. ఏమో విశ్వం ఆయనకి ఏం పని ఇచ్చిందో. ఈ రాజేపతిరాజు చిన్న విషయం కాదు, 500 పిరమిడ్ ప్లాన్ చేశారు. గురువుగారు టెంకాయ కొట్టారు. గురువుగారు ఏం చెప్పాడు తెలుసా? పత్రికారు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారో, పిరమిడ్ వైజాగ్లో మెగా పిరమిడ్ ఇక్కడ రావాలి, అక్కడ రావాలి, ఇక్కడ నో ప్రకృతి వ్యాలీలోనే వస్తుంది, ప్రకృతి వ్యాలీలోనే వస్తుంది. ఆయన చివరి శ్వాస వరకు అదే మాట చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, ఖచ్చితంగా వస్తుంది అంతే. ఎందుకంటే మనకన్నా 1000 సంవత్సరాల ముందుకు చూడగల గురువు. మరి పత్రికారు అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు రాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ రాజపతిరాజుని ఎందుకు ఉంచారు? ఈయనకి పత్రికారు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో. ఎందుకు అంటే ఆయనలో ఏం చూశారో ఆయన మనకెలా తెలుస్తుంది? మనం కొన్ని కనిపెట్టి ఈయన మంచివాడు కాదు, ఈయనకొద్దు, ఆయనకొద్దు, ఈ లైన్లు దయచేసి గీకండి మిత్రులారా. గీసారా డొక్క చింపబడుతుంది, అందులో సందేహమే లేదు. పేగులు మెల్ల వేసుకుంటాడు అంటే గురువు, హిరణ్యకశిపుడు వేసుకున్నాడు. అందున పత్రికారు ఇంతకుముందు ఫిజికల్ వరల్డ్లో ఉన్నప్పుడు అంటే ఆయన ఏదో మేకప్ చేయొచ్చు. ఇప్పుడు యాషల్ వరల్డ్లో ఉన్నాడు, వెనకే కూర్చొని ఉంటాడు, నీకు మొత్తం చదువుతాడు నిన్ను. ఇంపాసిబుల్, తప్పించుకోలేరు మీరు. అప్పుడంటే అబద్ధాలు చెప్పచ్చు, గురువుగారికి ఏదో మసిపూసి మారాడికాయ చేసాం. ఇప్పుడు అలా అవ్వదు, అది లైవ్ కనపడుతుంది అక్కడ. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు మొత్తం తెలుసు, అన్నీ గమనిస్తాడు. సీసీ కెమెరా పెట్టుకున్నట్టే. పిరమిడ్ మాస్టర్ బతుకు ఇప్పుడు ఎలా ఉంది చెప్పనా? 3 సీసీ కెమెరా అయిపోయింది వాడికి. ఎవరు ఎంత ముందుకెళ్ళి పనిచేస్తుంటే పత్రికారు అంత సహకరిస్తున్నాడు. ఈరోజు చూడండి మూమెంట్ ఎంత పెరిగిందో. పిఎస్ఎస్ఏ మూమెంట్లో ఉధృతంగా ప్రవేశిస్తుంది. అసలు పత్రికారు లేకుండా ధ్యాన మహాయజ్ఞం ఊహించలేదు నేను. మొదట పత్రికారు బాడీ వెకెట్ చేశాక అనుకున్నా ఇంకా ఎంతమంది వస్తారు, మా అయితే 500 1000 అనుకున్నాం. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత ఉధృతంగా జరుగుతుంది. అసలు ఈ జనం ఎలా ఉన్నారు చూశారు కదా. బయట అకామిడేషన్ మొత్తం ఫిల్లు. ఇంతమంది మేము కారు వేసుకొని లోపలంతా తిరిగాము. పొద్దున్న నా కారు రానిలేదు సార్. అప్పటికి చెప్పాను, విజయభాస్కర్ రెడ్డి మాకు తెలుసు అంటే మాకు కూడా తెలుసు వెళ్ళు అన్నాడు. మీరు కైలాసపురికి రెగ్యులర్ వచ్చి క్లాసులు పెడితే అందరు గుర్తుపడతారు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి గుర్తుపడతారు. కాదు ఆయన కారు వచ్చి ఆపేస్తాం అన్నాడు. అది నేను మీకు చెప్పలా. అంత రష్ ఉంది లోపల. సో ఇంత మెగా హిట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అంగీకారం. సో ఇది మధు కైబటుల యొక్క రహస్యం. ఆ రాక్షసులు ఇద్దరు పేరు అనమాట. వాళ్ళిద్దరిని శ్రీహరి గుర్తుగా ఎందుకు పెట్టాడంటే ఎర్త్ మీద మీరు మీ లోపల రాక్షసుని సంహరిస్తే తక్షణం మీ ముందు ఉత్తర ద్వారం అన్న టైం లైన్ ఓపెన్ అవుతుంది. ఆ టైం లైన్లో నుంచి మీరు వైకుంఠానికి ప్రవేశించవచ్చు అని చెప్పడానికి సింబాలిక్గా ఉత్తర ద్వారం కాన్సెప్ట్ వచ్చింది. అది ఉత్తర ద్వారం యొక్క రహస్యం. ఈరోజు మనం ఆ రాక్షసులు మనలోనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడో పైలోకంలో ఉన్నారు, దుర్మార్గులు అనుకోకండి. వాళ్ళని వీడు మళ్ళీ లేస్తూనే ఉంటాడు. ఇదిగో నాకు విజయభాస్కర్ రెడ్డిని చూడగానే కథ జల్సీ వస్తుంది. ఈయన ఇంత ఉన్నాడు కరెక్ట్గా, నాకు ఇడోకి వస్తారు కరెక్ట్గా సార్. ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఈయన, ఒక జల్సీ వస్తారు. అప్పుడు వెంటనే ఆడే రాక్షసుడు అనమాట. ఒరే ఆయన అభినందించారా అంట నేను ఆ రాక్షసుతో, వెంటనే ఆడికి ఎందుకు వెళ్ళిపోతాడు. చూసారా, ఆ రాక్షసుని ఖచ్చితంగా ఉంటాడు లోపల, వాడేం వదలడు మీకు. అంటే ధ్యానం చేసాం ఇంక వెళ్ళిపోయాడు అనుకున్నారు, వాడు ఎప్పుడు ఉంటాడు, ఎక్కడూ ఉంటాడు. వాడు వైకుంఠం వెళ్ళని ఉంటాడు లోపల. వాడిని ఎప్పటికప్పుడు తొక్కుతుండాలి మనమే. తొక్కాలంటే దానికి ఒక్కటే, అభినందించండి, అంగీకరించండి, ప్రోత్సహించండి, సహకరించండి. దట్స్ ఆల్. దట్ ఈజ్ పిఎస్ఎస్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మరి అనిరుద్ధ మేడం 2 మాటలు మాట్లాడాలి.